హలో అండి. ఈరోజు వచ్చేసి ఏం కర్రీయో చూసేస్తారు కదా, మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఏం కర్రీ చేస్తున్నాను అనేది. కాదు, నేను కాదు చేసేది, మా అమ్మ చేస్తుంది ఈరోజు కర్రీ. సో నాకు వచ్చేసి ఒక 10 days అయితే డాక్టర్స్ అయితే రెస్ట్ తీసేసుకోమన్నారు. నిజంగానబ్బా, ఈ పెళ్ళైనాక పిల్లలు పుట్టినాక రెస్ట్ దొరకాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఆడవాళ్ళకి. ఒక్కరోజు రెస్ట్ దొరికితేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో నాకైతే 10 days అయితే రెస్ట్ ఇచ్చేసారనమాట. సో దానికోసమని మా అమ్మ నా కోసం ఈరోజు మటన్ కీమా అదే కైమా కూడా చేస్తుందనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కదా. మటన్ తీసుకొచ్చేసి చక్కగా ఇట్లయితే నీట్గా కడిగేసేసి కొద్దిగా ఉప్పు అయితే వేసి కొద్దిగా అది వాటర్ పోయేంత వరకు అయితే అట్లా వేయించింది. తర్వాత వచ్చేసి ఆయిల్ వేసింది. ఆయిల్ వేసినాక ఇంకా ఇదైతే కొద్దిగా ఎర్రగా వేగినట్టయితే చూసుకోవాలి, ఎందుకంటే ఇది చాలా గట్టిగా ఉంటుంది కదా మటన్ అనేది. సో దానికోసమని కొద్దిగా ఇట్లా ఎర్రగా వేగేంత వరకు అయితే చూసుకోవాలి. తర్వాత అయితే ఒక చిన్నది ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిరపకాయలు అవైతే చక్కగా వేసేసుకుని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందామే. నేనేం చేశానంటే మా అమ్మ కూర వండుతూ ఉంటే నేను వీడియో తీస్తూ ఉన్నాను. అస్సలు ఓపిక లేదు, కూర్చునేంత ఓపిక కూడా లేదు. కాకపోతే డైలీ ఒక వీడియో అయినా పెట్టాలి అని చెప్పి నేనైతే ఫిక్స్ అయిపోయినా. సో దానికోసమని ఎంత బాగోపోయినా సరే కూర్చుని మరి వీడియో చేస్తున్నాను. వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ అయితే వేసింది, చూసారా. సో ఇంత కష్టపడి చేస్తున్నాం కదా, ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోతే, నచ్చితేనే లైక్ చేయండి. ఈ కర్రీ అయితే నిజంగా చాలా బాగుంటుంది. ఎవరికైనా బాగాలేని వాళ్ళకి ఇట్లా పెడితే, అదే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, బాగా వీక్గా ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకైతే ఈ కర్రీ డైలీ ఒకసారైనా పెట్టినా సరే సరిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. ఈరోజు వచ్చేసి మా అమ్మ నా కోసం ఈ కర్రీ చేసింది కదా. సో ఈరోజు ఎన్నిసార్లు తిన్నాను అంటే ఒక 3 times ఏమో తిన్నాను. అది కూడా కొద్దిగా తిన్నాను అనమాట. ఎందుకంటే డాక్టర్స్ ఎక్కువ కూడా తినకూడదు ఫుడ్ అని చెప్పారు. సో దానికోసమని కొద్ది తిన్నాను. ఈవినింగ్ అయితే మళ్ళీ దీంట్లో చపాతీ వేసుకుని అయితే తింటాను. సో మీరు కూడా మీ ఇంట్లో అయితే ఇట్లా ట్రై చేయండి. కొద్ది కారం వేసింది, గరం మసాలా వేసింది, పసుపు వేసింది. సో నేను ఎట్లా వీడియో చూపించానో అట్లాగే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రోజుకైతే ఇదే వీడియో. సో ఇదే అబ్బా ఇంకా